హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా మన ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ టిప్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇవాల్టి మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఎలకలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ మళ్ళీ మన ఇంటికి రావన్నమాట ఎలకలు అనేవి. జనరల్గా మనము ఎక్కువగా ఫుడ్ ఉన్న ప్లేసెస్లో అయితే ఎలకలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కదండి. లేదు అంటే ఎక్కువగా మనం బయట వరండాస్లోని అలాంటి టైమ్స్లో కూడా చూస్తూ ఉంటాము. మనకి వాటర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ఇలాంటి ఎలకలు అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సమ్మర్ అప్పుడు కూడా బయటకైతే ఎలకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇంట్లో ఒక్క ఎలక వచ్చినా సరే ఎక్కువగా మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. అలాగా ఒక్క ఎలక కాదు, ఎన్ని ఎలకలు ఉన్నా సరే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మన ఫుడ్ని స్పాయిల్ చేస్తూ ఉంటే మనకి అసలు తినాలని కూడా అనిపించదు కదా. సో అలాంటి టైమ్స్లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకోసం ఒక బౌల్లోని మనము గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. ఫస్ట్ ఈ గోధుమ పిండి పౌడర్లో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి కానీ శనగపిండి కానీ ఏ పిండిలో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి గోధుమ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, గోధుమ పిండి. నెక్స్ట్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనమాట. నెక్స్ట్ ఇందులో హార్పిక్ అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి హార్పిక్ అనమాట. అందరి ఇంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి. 1 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ హార్పిక్ ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇందులోని చాలా యాసిడ్ అయితే ఉంటుంది కదా, ఇది పవర్ఫుల్గా రెమెడీ కూడా పనిచేస్తుందండి. ఈ హార్పిక్ అనేది లోపలికి వెళ్ళగానే అవి చనిపోకుండానే మనకి బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది అనమాట. మనం ఫుడ్ లాగా మనం ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకని అవి తినేసి ఏం చేస్తాయంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయన్నమాట ఈ ఎలకలు అనేవి. ఇందులోని మనము షుగర్ అయితే యాడ్ చేస్తాం కదండి. ఆ షుగర్ ఎందుకు యాడ్ చేస్తాము అంటే అవి తినేటప్పుడు కొంచెం స్వీట్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి కదా ఎలకలు అనేవి. సో అందుకనే షుగర్ అనేది యాడ్ చేశానమాట. ఈ షుగర్ వల్ల ఏంటి అంటే ఇలాగా ప్రిపేర్ చేసుకున్న ఈ రౌండ్ బాల్ని ఎక్కడైతే మనకి ఎలకలు ఉన్నాయో అక్కడ పెట్టడం వల్ల అందులో ఉన్న స్వీట్నెస్ వల్ల తినేస్తాయి అనమాట ఫాస్ట్గా. తినేయడం వల్ల ఏంటి అంటే అవి మనకి వాటికి ఏంటంటే కడుపులో మంటలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మీకు ఎక్కువగా ఎలకలు ఎక్కువగా ఉండకూడదు అనుకుంటారో అలాంటి ప్లేసెస్లో ఇలాంటి చిన్న చిన్న బాల్స్ ఒక 4 to 5 పెట్టేశారంటే ఎటువైపు మూల నుంచి అయినా సరే ఎలకలు అనేవి రావండి. ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ లాగా పనిచేస్తుందండి ఈ హార్పిక్ ప్లస్ గోధుమ పిండి అండ్ షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మనం యూజ్ చేసామండి, ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే యూజ్ చేసామన్నమాట. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎలకలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అసలు మళ్ళీ ఇంట్లోకి ఎలకలు అనేవి రావండి. ఇలాంటి ముద్దలు ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్రై చేసి చూడండి, అసలు మళ్ళీ ఎలకలు అంటే రావండి. ఏ ఫుడ్ తిన్నా సరే ఇవే కనపడుతున్నాయని చెప్పేసి ఎలకలు అనేవి మళ్ళీ ఇంటికి రావన్నమాట. ఇలాంటి యాసిడ్స్తో చేసినవి మనము పిల్లలకి దూరంగా ఉండేలా చూసుకోండి. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సినది. అండ్ ఎలకలు ఉన్నాయని చెప్పేసి కింద పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కొద్దిగా దూరం ప్లేసెస్లో కానీ ఎత్తు ప్లేసెస్లో కానీ పెట్టుకోండి, చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇది కూడా సెకండ్ రెమెడీ అండి. ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎలకలు అనేవి ఎక్కువగా మనకి ఫుడ్ మనం చేసుకున్న ఐటమ్స్లో మూతి పెట్టేస్తూ ఉంటాయి కదా, వాటి కూడా మన ఫుడ్ తినాలనుకుంటాయి. కాబట్టి మన ఇంట్లో ఉన్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా ఈజీగా మనము ఎలకల నుంచి దూరం కావచ్చు అనమాట. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి నేను వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి వేపిన శనగపప్పు అయితే ఉంటుంది కదండి, పచ్చడి పప్పు, ఈ రెండింటిని వేసుకున్నాను. ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఈటింగ్ సోడా అనమాట. ఈటింగ్ సోడా అనేది కూడా చాలా యాసిడ్ లాగా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. లోపల అనేది కడుపులు మంటలాగా అనిపిస్తుంది వాటికి. సో ఇంకా ఇంట్లో ఏ వస్తువు తినాలన్నా సరే వాటికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మళ్ళీ ఇంట్లోకి రాకూడదు అని చెప్పేసి వాటికి జ్ఞాపక శక్తి చాలా ఉంటుందండి. ఒక్కసారి తిన్నది అంటే ఆ ఇంటి వైపు మళ్ళీ చూడదనమాట. చాలా బాగుంటుంది, అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు ఎలకలని అనిపించినా సరే ఈ టిప్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతానండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనము వాటర్తో అయినా కలిపేసుకోవచ్చు అండి. ఇలాగా మనం దంచేసుకున్నాం కదా, ఈ పొడిని వాటర్తో అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే వెనిగర్తో కలుపుకున్నామంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా, ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. ఇలా చేసుకుని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకొని మనం ఏంటి అంటే పేపర్లో అయినా ముద్దలాగా తయారు చేసుకొని దీని మీద పెట్టేసుకొని ఎక్కడైతే ఎలకలు ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎలకలు అనేవి రావన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మనం మనీ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటాము.
ఎలకలు ఎక్కువగా ఉండేసరికి మనం ఏంటంటే టాబ్లెట్స్ కానీ లేదు అంటే బోన్స్ కానీ కొనేస్తూ ఉంటాము, మనీ వేస్ట్ చేస్తూ ఉంటాము. అలాంటివి ఏం లేకుండా ఈజీగా ఇలా చేసేసుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.